నమస్కారం. అద్దెకి న్యూస్కి స్వాగతం. బల్లిపురం మండలం వెలగవారిపాలెం, జమ్మలమడక, కొత్తూరు గ్రామాలలో గురువారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. జమ్మలమడక, వెలగవారిపాలెం ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ఎన్నికల హామీల్లో భాగంగా కొప్పరపాడు నుంచి జమ్మలమడక వరకు 6 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్లు, కొత్తూరులో 40 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలను నిర్మించగా మంత్రి రవికుమార్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా 3 గ్రామాల్లో 800 పైగా పోల్స్ మార్చారని, గ్రామాలలో వోల్టేజీ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారని, 3 గ్రామాల పరిధిలో ఉచితంగా 200 రూఫ్టాప్ సోలార్ యూనిట్లు అందించారని, ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాదు, ఇది చేసింది నువ్వు కాంట్రాక్ట్ లోకల్ సార్. నన్ను చేపినాం కాదంట్లా. ఇది ఇప్పుడు కాదు, ముందు రోజు చూసుకోవాలి. ఇప్పుడు పట్టుకో. దీనికి మన గవర్నమెంట్ 1,18,000 కడుతున్నాం. అర్థమైందా? మనం చేయకుండా మనం చేసుకోలేదని పని చెడిపోయింది. ఆ ముందు లాపన భయం. ఇది కింద కలిపేసామా మనం? కలిపేసాం. వీళ్ళకి తెలుసా? మీరు జాగ్రత్త వాడతారని ఆడవాళ్ళకి చూపించు. కానీ ఆ ప్రాసెస్ చేయలేదు అనుకుంటున్నా. ఎందులో కన్నాలు అప్పుడే మీకు చేపడుతున్నావు కూడా పట్టుకో. ఈ పైప్ పెట్టి కొట్టే సరిపోయిందా? పొద్దున కానీ సాయంత్రం కానీ క్లీన్ చేసుకోవాలి. ఎండలో చేయకూడదు. అర్థమైందా? నీడ ఉన్నప్పుడు క్లీన్ సరిపోతాయండి. ఎందుకు ఆయన పేరు కాబట్టి వేసేవాళ్ళం. రోడ్ ఒకటి ప్రారంభించాం. దాదాపు అదేవిధంగా ఆర్డీఎస్ఎస్లో ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 750 నుంచి 800 పోల్స్ మార్చాము. లో వోల్టేజ్ లేకుండా డీటీఆర్లు మొత్తం ట్రాన్స్ఫారాలు పెంచి ఇచ్చాము. అదేవిధంగా సూర్యఘర్ ద్వారా దాదాపు 3 గ్రామాల్లో ప్రజలకు అందరం దాదాపు 150 నుంచి 200 మందికి సూర్యఘర్ చేసాం. ఇంకా ఎక్కువ మంది చేయమని అడుగుతున్నారు. ఇక్కడ తప్పకుండా చేస్తాం. జమ్మలమడక కాలనీలు కానీ, ఎస్సీ కాలనీస్ కానీ, వెలగవారిపాలెం కానీ, అట్లా మన కొత్తూరు కానీ, ఇవన్నీ కూడా ఇవాళ కార్యక్రమం పెట్టి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటాం ముందుకెళ్తాం. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలు త్వరితగతిన అధికారులు పరిష్కరించాలని అధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. మంత్రి రవికుమార్ గురువారం బల్లికుర్వ, కొత్తూరు గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను రిఫర్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ అధికారులకు ప్రజల నుంచి ఎటువంటి అర్జీలు వచ్చినా తక్షణమే పరిష్కరించాలని, గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకి బీటీ, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలు కొత్తవి వేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారన్నారు.
త్వరలోనే కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయనున్నదని రవికుమార్ పేర్కొన్నారు. ఉంటే చెప్పండి, అవసరమైతే ట్రాన్స్ఫర్ లేకపోతాం, అవసరమైతే పోల్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ముందే అన్ని చేసి వెళ్ళిపోయారు అనుకున్నా తెలిసి అన్ని మనంతా కంప్లీట్ అయింది. పోల్స్ అన్ని వేశారు కదా. ఇప్పుడు వెల్లవారి పాలెం కానీ పెద్దజమ్మవాడి కానీ కొత్తూరు, నేను వచ్చే 3 ఊర్లు దాదాపు ఒక ఊర్లో 282 పోల్స్ వేసాం, పెద్దజమ్మవాడిలో 260 వేసాం, మీ ఊళ్ళో 210, మొత్తం 750 అయింది. 600 700 642 లక్షలు కలిపి పెట్టాం. సీసీ రోడ్డు మెయిన్ రోడ్డు కూడా కలుపుకోనా, మెయిన్ రోడ్డు కూడా కలుపుకొని 20 లక్షలు కలిపి పెట్టాము. 1350 మీటర్లు చేసాం మన ఊళ్ళో పని. నాబాట్లో తార్ రోడ్ వేసాం, బొప్పలపాడు రూటు జమ్మలమాడిక మన కొత్తూరు వెలవారిపాలెం మీదుగా 4.75 కోట్లు 8.2 కిలోమీటర్లు రోడ్ వేసాం. మొత్తం తార్ రోడ్ వేసాము. ఇది 4,75 లక్షలు, అది 1,20 లక్షలు, అంటే 5-6 కోట్లు కలిపి పెట్టాం సీసీ రోడ్డు. దీనికి ఇది కాకుండా స్తంభాలు వేసాం. మొత్తం ఎన్ని స్తంభాలు వేసాం? 210 స్తంభాలు కొత్త చేయించాం కూడా చేసాం. నేను దగ్గర నుండి చేయించుకోండి పని. నువ్వే దగ్గర నుండి మొత్తం ఇల్లంతా రాసి కాదు. ఎస్సీ గారి దగ్గర కూర్చొని, డీ గారి దగ్గర కూర్చొని మొత్తం నీళ్ళు పోతాయి. కొన్ని ఊళ్ళో నీళ్ళు పోతాయి. మొత్తం మీ 3 మొత్తం కంప్లీట్ చేయాలి. 200 యూనిట్ ఫ్రీ పవర్ కలుసుకుని వాళ్ళందరూ చేస్తున్నాం, మొత్తం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక 10 రోజులు నేను కేంద్ర మంత్రి వస్తే మాట్లాడాము, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. బీసీలకు సంబంధించి కూడా వీళ్ళకి 78 సెంట్రల్ గవర్నమెంట్, 60 సెంట్రల్ గవర్నమెంట్, ఒక 20 మన స్టేట్ గవర్నమెంట్, మొత్తం 60, 70, 80 పోతే మిగతా బ్యాలెన్స్ కరెంట్ బిల్లు లోన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది చేసి అది కూడా బీసీలకు కూడా ఇస్తాం. ఇది మీరు తొందరగా చేస్తే మన కనెక్షన్ తొందరగా చేసి, మన జిల్లా తొందరగా చేస్తే బీసీలు కూడా మనం తొందరగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంత ఖర్చు పెడతాం, పవర్ మీద ఇంత ఖర్చు పెడతాం. అర్థమైందా? రోడ్లు వేసాము. మీరు జాగ్రత్త ఊర్లో రాజకీయం అందరూ కలిసి చేయండి. 4 ముక్కలు చేయవాలి. నా పని నేను చేస్తాను, మీ పని మీరు జాగ్రత్త చేయండి. ఓకేనా? ఒక 7 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాం. మొత్తం కలిపి ఎంత ఖర్చు అయింది? మొత్తం ఈ వ్యవహారపడం 90 లక్షలు, ఈ ఊరు 71 లక్షలు, పల్లెలు వచ్చేసరికి 72 లక్షలు, 3 ఖర్చు పెట్టాం. సోలార్ మొదలు పెట్టాం. చేయటం ఈ ఊర్లో ఎంతమంది చేసాం? 45 మంది చేసాం. 45 చేసాం. ఎంతమంది అడుగుతున్నారు? ఇంకా 80 కంప్లీట్. 282 పోల్స్ వేసాం. ట్రాన్స్ఫార్మర్లు 3 పెట్టాం. 90 లక్షలు ఖర్చు పెట్టాం. మన వ్యవహారపడం ఊర్లో పెద్ద జమలవాడకలో 260 పోల్స్ వేసాం. ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. 72 లక్షలు ఖర్చు పెట్టాం. ఇంకెక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా సరే ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా మళ్ళీ పెడతాం, ఇబ్బంది లేదు. అది ఒకటి దృష్టి చెప్పండి. ఈ పల్లెలు 2 పల్లెలు కలిపేది, 2 పల్లెలు కలిపి వేసాం. ఒక ట్రాన్స్ఫార్మర్ సరిపోయింది. 2 పల్లెలు లేదండి. మొత్తం మీ ఊరు మొత్తమే 4 ట్రాన్స్ఫార్మర్లు, 282, 260 పోల్స్. కొత్తూరు 210 పోల్స్ వేసాము. 3 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాము. 71 లక్షలు అయింది. 3 కానీ కలిపి దాదాపు 2,80 లక్షలు పైన, అంతేగా 90, 150, 220 కోట్లు, 2,20 లక్షలు పైన ఖర్చు పెట్టాం. అది ట్రాన్స్ఫార్మర్లు కానీ పోల్స్ చేయాలి. ఎస్సీ ఎస్టీ సోలార్ కనెక్షన్ ఉచితంగా కరెంటు 200 యూనిట్లు కాల్చే ఇల్లు అందరూ కూడా మనం 71 మంది సర్వీసులు శాంక్షన్ అయితే 69 ఇచ్చాము. 42 పెట్టేసాము. ఇంకా 11 మంది పెట్టాలి. పెద్ద జనం మనకు 112 శాంక్షన్ అయ్యి 112 సర్వీసులు ఉంటే 105 మంది ఫ్రీ పవర్లో వస్తున్నారు. 60 పెట్టి సింగరైజ్ చేసాము. ఒక 22 పెట్టాలి. పెండింగ్ ఉంది, పెట్టించేస్తాం. ఒత్తుల్లో 160 శాంక్షన్ అయితే 150 ఫ్రీ ఉంది. 45 పెట్టాము. ఒక 20 పెట్టాలి. ఒకసారి చూడండి, మన వాళ్ళు ఏమవుతున్నారంటే దాక మార్చాల్సింది, చనిపోయిన వాళ్ళే మార్చాల్సిన పేర్లు. అద్దెంకి డివిజన్ పరిధిలో ఉన్న 10 మండలాలలో 53,000 మంది శ్రామికులకు టార్గెట్ ఇవ్వగా ప్రస్తుతానికి 45,000 మంది శ్రామికులు ఉపాధి పనులు చేస్తున్నారని జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. అద్దెంకి మండలం నాగులపాడు గ్రామంలో ఉన్న నర్రావారి చెరువును ఏపీడీ రవికుమార్, ఏపీఓ కోటేశ్వరి కలిసి పరిశీలించారు. చెరువు పరిసరాలన్నీ శుభ్రం చేయించే విధంగా గ్రామ స్థాయి నాయకులతో మాట్లాడి ఉపాధి హామీ పనులను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువులు, చెక్ డ్యాంలు, ఫీడర్, సప్లై ఛానల్
పనులు చేయిస్తున్నారని, రానున్న వర్షాకాలంలో నీటితో నింపేందుకు చిల్ల చెట్లు జేసీబీతో దాతల సహకారంతో తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఏపీడీ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పని ప్రదేశంలో శ్రామికులచే యోగా చేయిస్తున్నారని ఏపీడీ తెలియజేశారు. అద్దంకి మరియు దర్శి నియోజకవర్గాల్లో 10 మండలాలు కవర్ అవుతూ ఉన్నాయి. ఈ 10 మండలాల్లో కూడా మనకి గౌరవ మంత్రివర్యులు, అక్కడ ఇన్ఛార్జి పుట్టిపేట లక్ష్మి గారు, పుట్టిపేట రవికుమార్ గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ 2 నియోజకవర్గాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ముమ్మరంగా ఈ సీజన్ కాబట్టి, సమ్మర్ కాబట్టి మనకి 53,000 వేసీకర్స్ టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల ఈకేవైసీ చేసి వేసీకర్స్ అందరినీ కూడా పనికొచ్చినప్పుడు వాళ్ళ ఫోటో తీసి హాజరేసేటువంటి విధానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన 53,000కి మనకు 45,000 వరకు కూడా వేసీకర్స్ ఈ 10 మండలాల్లో మన టార్గెట్ రీచ్ అవుతుంది జరుగుతుంది. జిల్లాలో 3 డివిజన్లు ఉన్నప్పటికీ మన దగ్గరే కొంచెం హైయెస్ట్ వేసీకర్స్ టర్న్అవుట్ కూడా ఉంది. తర్వాత ఈ సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కొంతవరకు ఇప్పుడు కొంచెం తగ్గింది. మొన్నైతే ఇటీవల బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉన్న టైంలో ఉదయం పూట 5 గంటలు 5:30కే పనికి వచ్చి బిఫోర్ 9:30 పని చేసుకుని వెళ్ళే విధంగా 4 అవర్స్ మినిమం పనిలో ఉండి ఈ యావరేజ్ వేజ్ అనేటువంటిది గిట్టుబాటు అయ్యే విధంగా చేసుకోమని అన్ని చోట్ల కూడా అవగాహన కల్పించడం, మరి వేసీకర్స్ దగ్గరికి కూడా వెళ్ళి పనిచేసే దగ్గర చూడటం. మరి ముఖ్యంగా జలధార జలహారతి ప్రభుత్వం 100 రోజుల యొక్క కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ వాటర్ బాడీస్ మన నీరు నిల్వ ఉండేటువంటి చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యామ్స్ ఇలాంటివన్నీ దగ్గర ఎస్ఎస్ ట్యాంక్స్ అన్ని దగ్గర డీప్నింగ్ చేసుకోవటం, ఆ కుంటల్లోకి చెరువుల్లోకి నీరు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్, సప్లై ఛానల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకొని డీసిల్టింగ్ చేసుకొని రేపు వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ నీరు అక్కడ డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా చెరువుల్లోకి చేరే విధంగా ఆ యాక్టివిటీస్కి ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత పనిలో భాగంగా మన జలధార జలహారతికి మనకి అన్ని మండలాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ కూడా వాటి రిలేటెడ్గానే మనం చేపట్టి చేసుకుంటూ ఉన్నాం. వాటిని కొన్ని పనులు అయితే క్లోజింగ్ దశకి, ముగింపు దశకి కూడా రావడం జరిగింది. ఈ పనుల్లో కొన్ని చోట్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిల్ల చెట్లు అవి మనుషులు ఎర్త్ వర్క్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండటం మూలన పబ్లిక్ యొక్క సహాయ సహకారాలతో బెనవలెంట్గా ముందుకు వచ్చేటువంటి కొంతమంది రైతులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా కొన్ని సంస్థలు, ఎన్జిఓస్ ఇట్లాంటి వాళ్ళు కూడా సహకారం తీసుకొని చేయమని గవర్నమెంట్ మనకు చెప్తా ఉంది. మరి ఈరోజు నాగులపాడు గ్రామంలో 20 గంటలు నర్రావారి చెరువు కట్ట చుట్టూ ఉండేటువంటి చిన్న చెట్లు అనేటివి తొలగించేదానికి కూడా వాళ్ళంతా ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. అది జరుగుతుంది. మన లాంఛనంగా గౌరవ కలెక్టర్ గారు బిఎన్ విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు సంతోషపడే వారి ఆధ్వర్యంలో నాగులపాడులో కూడా లాంచ్ చేశారు. ఇది ఎక్కడ ఎవరికైనా ముందుకు వస్తే వాళ్ళు చేపించే కార్యక్రమం. అది కానీ ఆ చిన్న చెట్లు యంత్రాలతో కానీ కొన్ని గంటల పాటు చేస్తే తర్వాత మాన్యువల్గా మనుషులు మన వేసీకర్స్తో చేయించుకుంటే ఆ వాగుకు, కుంటకి, ఆ చెరువుకి ఒక మంచి నీరు నిలుపుకునేటువంటి విధానం కానీ చెరువు చూడటానికి కూడా ముచ్చటగా మనకి చిన్న చెట్లు లేకుండా బాగా ఉండిద్ది. సో ఈ యాక్టివిటీస్ని మనం ముందుకెళ్తూ ఉన్నాం. ప్రయాణికుల కోసం నాణ్యమైన కండిషన్లో ఉన్న బస్సులు నడిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజ్లో గురువారం ఆర్ఎం సత్యనారాయణ బస్సులను పరిశీలించారు. మొత్తం ఎన్ని సర్వీసులు ఉన్నాయి, అందులో కండిషన్లో ఉన్న బస్సుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్కు బస్సు ఏ విధంగా ఉండాలో కండిషన్లో ఉంచి ఇస్తున్నారా అని, అద్దంకి ఆర్టీసీ పరిధిలో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయని, ఇప్పటి వరకు 35 బస్సులను పరిశీలించగా కండిషన్లో ఉన్నాయన్నారు. అద్దంకి డిపోలో 63 బస్సులు
బస్సులు ఉండగా 6 బస్సులు కాలపరిమితి ముగిసిందని, వాటి స్థానంలో ఒంగోలు నుంచి బస్సులు తెప్పించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సర్వీసులు నడుపుతున్నారని సత్యనారాయణ పేర్కొన్నారు. 2026 జనవరికి డిపోలో మొత్తం 63 బస్సులు ఉన్నాయి. ఈ 63 బస్సుల్లో 6 సంవత్సరాలు 6 బస్సులు 15 సంవత్సరాలు కాలపరిమితి దాటడం వల్ల ఆపేయడం జరిగింది. దీనికి సప్లిమెంట్గా 2 బస్సులు ఒంగోలు నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాటిని శ్రీశైలం రూట్లో మనం పెట్టాము. ఆ సర్వీసులు కూడా బాగున్నాయి. టోటల్గా 6 బస్సులు తగ్గినా కానీ మనం 2 ఇవ్వటం వల్ల 4 బస్సులు ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గినాయి. ఎప్పుడైతే ఈ బస్సులు మన జిల్లాకి వస్తాయో ఆ జిల్లాకి వచ్చినప్పుడు అద్దంకికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడైతే బస్సులు పెంచాలో వాటి మీద చర్యలు తీసుకున్నాం. అలాగే ఆగిపోయిన బస్సుల ప్లేస్లో ఇమీడియట్గా వాటన్నింటినీ కూడా దృష్టిలో చేయడం జరుగుతుంది. ఈరోజు అద్దంకి డిపోలో దాదాపు 35 బస్సులు చెక్ చేయడం జరిగింది. ప్రధానంగా బ్రేక్ సిస్టము, డ్రైవర్కి కావాల్సిన స్టీరింగు, అలాగే అతని పరిసరాలు, క్యాబిను, వీటికి సంబంధించి అన్ని అంశాలు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. అద్దంకి డిపోలో ఒక మంచి ఇది ఏంటంటే స్వీపింగు, వాషింగు చాలా బాగుంది. అయితే ఎయిర్ లీకేజ్ అనేది కొద్దిగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన డ్రైవ్ తీసుకొని వెహికల్ కండిషన్ ఇంప్రూవ్ చేసి డ్రైవర్లకు మంచి టైంలో సకాలంలో సరైన బస్సు ఇవ్వడానికి కృషి చేస్తాం. బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చెందే విధంగా కృషి చేయాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి అద్దంకి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, బడులు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఎంఈఓ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ద్వారానే అందుతున్నాయి ఉచితంగా. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందిస్తున్నాం. మరి పాఠశాల తెరిచే సమయానికే ఆ కిట్లు అందించడానికి ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా అద్దంకి మండలంలోని పాఠశాలలకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది. అలాగే ఆడపిల్లలకి మగపిల్లలకి యూనిఫామ్ కూడా రావడం జరిగింది. విద్యార్థి మిత్ర కిట్లోని మిగతా ఈ దశల వారీగా అందుతాయి. మరి పాఠశాల తెరిచే నాటికి ఏ ఐటమ్స్ వచ్చినాయో అవి విద్యార్థులకి వెంటనే అందజేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఉచిత సౌకర్యాలు ఉన్నాయి. మరి ప్రాథమిక పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి కూడా తెలుగు, ఇంగ్లీషు, గణితానికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలు నేర్పి గ్యారంటీడ్ FLN పాఠశాలగా మా పాఠశాలలో ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ కూడా పొందిని. మరి 75 రోజుల ప్రణాళిక ద్వారా విద్యార్థులకు బేసిక్స్ నేర్పాము గత సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా ఎవరైతే చదువులో వెనకబడి ఉన్నారో ఆ పిల్లలకి 1 నుంచి 10 తరగతుల దాకా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెమెడియల్ టీచింగ్ చేస్తున్నాం. విద్యార్థి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువును కొనసాగించడానికి రెమెడియల్ టీచింగ్ అనేది వెనుకబడిన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే 10వ తరగతిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనపరిచినాయి. అద్దంకి మండలంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 591 మార్కులు సాయిశ్రీ సాధించడం జరిగింది. ఇంకా 580, 570 అత్యధిక మార్కులు పిల్లలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించారు. ఉత్తీర్ణతా శాతం కూడా చాలా బాగా వచ్చింది. మరి తల్లిదండ్రులు ఇన్ని సౌకర్యాలు, నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మరి మీ డబ్బును వృధా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యని పిల్లలకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా బాగుంటారని వ్యాయామ ఉపాధ్యాయులు మధుబాబు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం అద్దంకి పట్టణంలోని పశువర్తిపాలెం కమ్యూనిటీ హాల్లో మాస్టర్ ట్రైనర్ మధుబాబు, శ్రీనివాసరావు స్థానికులచే యోగా చేయించి యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు మధుబాబు చెప్పారు. యోగా వల్ల యూజ్ ఏంటంటే యోగా
మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే హిమాలయ పర్వతాలలో వచ్చేసి క్రాంతి సరోవరం అనే చోట శివుడు ఫస్ట్ ఆది గురు ఎవరంటే ఈ యోగాకి శివుడు. అతను హిమాలయ పర్వతాల్లో సరోవరం దగ్గర స్టార్ట్ చేసి సప్త ఋషులకి నేర్పించారు. అక్కడి నుంచి బుక్స్ ద్వారా ప్రింట్ అయ్యి యావత్ భారతదేశానికి మొత్తానికి పంపిణీ జరిగి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయని కూడా సైంటిఫిక్ కూడా నిరూపించారు. ఒకటి తాబేలు జీవితకాలం ఎన్ని సంవత్సరాలు అంటే 250 సంవత్సరాలు. అది నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుందంటే 6 సార్లు శ్వాస తీసుకుంటుంది. అదే మనం మానవులు అయితే 16 నుండి 18 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటాం. అందువల్ల మన జీవితకాలం 100 సంవత్సరాలు, అది నిమిషానికి 6 సార్లు తీసుకుంటుంది. కాబట్టి దాని జీవితకాలం వచ్చి 250 సంవత్సరాలు. దేనికి చెప్తున్నా అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస తీసుకొని లోపల హోల్డ్ చేయగలిగితే లోపల ఉన్న కణాల జీవితకాలం పెరిగి మన ఆయుష్ కూడా పెరిగింది. మన ఆయుష్ కూడా 250 సంవత్సరాలు కావచ్చు లేదా 150 రావచ్చు. శ్వాసని కంట్రోల్ చేసి లోపల హోల్డ్ చేసి మళ్ళీ వదులుతా ఉంటే మన ప్రాణాల జీవితకాలం పెరిగిపోతుంది, మన ఆయుష్ పెరిగింది. దానికోసం చెప్పాం. ఒకటి కళ్ళు ఇప్పుడు మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా వంట చేసిన తర్వాత మనం ఎనర్జీ కోల్పోతాం. తిరిగి దాన్ని రీగెయిన్ చేసుకోవాలంటే మనము కళ్ళు మూసుకొని ఈ ధ్యానం అనేది చేయగలిగితే 80% మనం ఏదైతే కోల్పోయామో ఆ శక్తిని అంతర్గతంగా లోపల ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా కొన్ని మనం సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాము. ఆ ఎక్సర్సైజ్ బాగా డైలీ కొన్ని చేసుకుంటామంటే కొన్ని కూడా ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ సింపుల్ యోగాసనాలు పొందుతామండి. దాని రోజు పాటిస్తే మీకు కూడా రిలీజ్గా ఉంటుంది. అలాంటి 5 టైమ్స్ చేయండి. మీరు వచ్చేసి కండం వచ్చేసి మీరు చెస్ట్ తగ్గాలి, హెడ్ వచ్చేసి మీ భుజాన తగ్గాలి, హెడ్ వచ్చేసి మీరు వెనక వెనక కూడా తగ్గాలి. షోల్డర్ పై గాలి వాళ్ళు సరిపోవాలి. మళ్ళీ అంతా చేయాలి. అదే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.